ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రాజు. నాగార్జున యాదవ్ వీడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఒకసారి చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు పెట్టినటువంటి ఖర్చు అని చెప్పి వీడు ఏదో పెట్టాడు చూడండి. చంద్రబాబు సీఎంగా ఉండగా 57 లక్షల ప్రజా సొమ్మును ఖర్చు చేసి మదీనాగూడ ఫామ్ హౌస్లో సీసీటీవీ ఫెన్సింగ్ సదుపాయాలు సమకూర్చుకోలేదా? అసలు వీడికి మైండ్ ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. మదీనాగూడ ఫామ్ హౌస్ అనేది ఏంది? అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. అది చంద్రబాబు గారి యొక్క ప్రత్యేకమైన ఫామ్ హౌస్ కాదు. అంటే చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజల కోసం కట్టించిన ఫామ్ హౌస్ ఇది. అంటే గవర్నమెంట్కి చెందుతుంది. ఇది సపరేట్గా చంద్రబాబు గారు కొనుక్కుని చంద్రబాబు గారు ఏదైతే ఓన్గా ఉందో దానికి ఫెన్సింగ్ లేకపోతే సీసీ కెమెరాస్ ప్రజల సొమ్ముతో వేయించుకోలేదు. ఇది తెలుసుకోవాలి. వీడు నాగార్జున యాదవ్ అని సొల్లు ఉండగాడు. ముందు ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఫెన్సింగ్ 30 అడుగులు 10 అడుగులు కూడా 20 అడుగుల ఫెన్సింగ్ అయితే వేయించుకున్నారు. అది ప్రభుత్వ ఆస్త. తాడేపల్లి ఏదైతే ఉందో తాడేపల్లి కొంప అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్త లేకపోతే ప్రజలదా? ప్రజలది అనుకో. సరే, ప్రజలది అనుకో. నువ్వు చెప్పినట్లే ప్రజలది అనుకో. ప్రజలకు వదిలేసి వెళ్ళిపోమను, గవర్నమెంట్కి వదిలేసేయమను. ఇప్పుడు దానికి అయిన ఖర్చు మొత్తం గవర్నమెంటే పెట్టుకుంది కదా. గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ముతోనే పెట్టుకుంది. కాబట్టి ప్రజలకు వదిలేసి వెళ్ళిపోమను. కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది అయితే సొంత ఆస్తికి గోడ కట్టించుకోవడానికి లేకపోతే ఫెన్సింగ్ లేపించుకోవడానికి ఇవన్నిటికీ గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అది పబ్లిక్ది కాదు కదా, పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా, ప్రైవేట్ ప్రాపర్టీకి పబ్లిక్ మనీ ఎలా ఖర్చు పెడతారు? అలా ఖర్చు పెట్టకూడదు కదా. ఈ ముండకు అసలు ఏమన్నా బ్రెయిన్ ఉందా? అసలు ఈ బ్రెయిన్ పనిచేస్తుందా? వీడు సొల్లోగుడు. వీడికి ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. బుర్ర ఉంటే ఇలాంటివి పెడతాడా? 57 లక్షలు. సరే, ఒకవేళ ఓనే అనుకుందాం. 57 లక్షలు ఎక్కడా? 500 కోట్లు ఎక్కడా? 500 కోట్లు పెట్టి విశ్వంలో కట్టించుకున్నాడు రా బాబు అని చెప్తుంటే అది గవర్నమెంట్దే అన్నాడు. సరే, దాని విషయం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ తాడేపల్లిలో ఈ ఫెన్సింగ్లు ఇవేంద్ర బాబు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టామని చెప్తుంటే అది లేదు.